ప్రియ సోదరీ సోదరులారా, శ్రోతలారా, ఈ రోజున మన వాక్య పాఠం నెహెమ్యా 11వ అధ్యాయం. ఈ అధ్యాయమంతా నెహెమ్యా తలపెట్టిన సంస్కరణలను గురించి ఎన్నెన్నో సంగతులు మనకు నేర్పుతుంది. ఈ అధ్యాయంలో వ్యక్తుల పేర్ల జాబితా 12వ అధ్యాయం వరకు కొనసాగుతుంది. ఈ వ్యక్తుల పేర్లు ఇంతగా చెప్పడానికి కారణమేమిటి అంటారా? ఏమీ లేదు. వీరు దేవుడు ఏమి చెబితే అదే చేస్తారు. అదే వీరి ప్రత్యేకత. ఈ అధ్యాయంలో కొన్ని వచనాలు వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేశారు. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమునందు 10 మందిలో ఒకడు నివసించేటట్లు, మిగిలిన 9 మంది వేరు పట్టణాలలో నివసించేటట్లు చీట్లు వేశారు. చీట్లు వేశారు అంటే వ్యక్తులకు కోరుకునే స్వేచ్ఛ లేదు. కొందరు సణిగి ఉండవచ్చు, కాని నిర్ణయం మారేది లేదు, అంతే. యెరూషలేములో నివసించడానికి సంతోషంగా ఒప్పుకున్న వారిని జనులు దీవించారు. చాలామందికి పట్టణంలో ఉండడం అంతగా ఇష్టం లేదు. చుట్టుపక్కల గ్రామాలలోకి వెళ్లి స్థిరపడాలని కోరారు. కాని యెరూషలేములో ఉంటాము అని కోరుకున్న వారిని దేవుడు ఎంతో అభినందించాడు. యెరూషలేములో నివాసము చేసిన రాజ్య ప్రధానులు వీరే. యూదా పట్టణాలలో ఎవరి స్వాస్థ్యములో వారు నివసిస్తున్నారు. వారెవరనగా ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, నెతేనీయులను, సొలొమోను యొక్క దాసుల వంశస్థులను నివాసము చేశారు. యెరూషలేములో ఉండిపోవటానికి ఇష్టపడిన వారి పేర్లు చెప్పబడ్డాయి. వారి ఇష్టపూర్వకమైన తీర్మానానికి దేవుడు వారిని అభినందించి వారి పేర్లు తన గ్రంథంలో రాయించాడు. దేవునికి స్తోత్రం. 11వ అధ్యాయంలో ప్రారంభమైన ఈ పేర్ల జాబితా 12వ అధ్యాయంలోకి పొడిగించబడింది. పేర్లు పేర్లు పేర్లు, అన్ని పేర్లే. ఈ వ్యక్తులలో ప్రతి ఒక్కరూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించాలి. వీరి పేర్లు శాశ్వతంగా దేవుని గ్రంథంలో నమోదు చేయబడినవి. అయితే ప్రియ శ్రోతలారా, మన పేర్లు దేవుని జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయంటే మనకెంత ఆనందం. అయితే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ చెప్పగలగాలి, దేవుని సముఖమందు విప్పబడే జీవగ్రంథమందు నా పేరున్నది. యెరూషలేములో యూదులలో కొందరు, బెన్యామీనీయులలో కొందరు నివసించారు. అతాయా, మయసేయ మొదలైన వారు మొత్తం బలవంతులు 468 మంది. పల్లు మొదలైన వారు 928 మంది. 17వ వచనం, మత్తన్యా అనేవాడు ప్రార్థన స్తోత్రముల విషయములో ప్రధానుడు. అబ్దా మొదలైన వారు అతని చేతి కిందివారు. శ్రోతలు చూచారా, ప్రార్థన స్తోత్రములు సమర్పించడంలో కొందరికి గొప్ప వరమున్నది. ఆసాపు కుమారులలో గాయకులు దేవుని మందిరము పని మీద అధికారులు. 23వ వచనం, గాయకులు వంతుల ప్రకారము ఒప్పందము మీద తమ పని చెయ్యాలి. లేవీయులు రాజాజ్ఞను బట్టి దినక్రమము చొప్పున జరిగే పనులను చూడాలి. ఈ అధ్యాయంలో వీరు నివాసమున్న ప్రదేశాలు కూడా పేర్కొనబడ్డాయి. ఇప్పుడు 12వ అధ్యాయంలో మరికొన్ని పేర్లు చెప్పబడ్డాయి. వీరందరూ దేవుణ్ణి బహుగా స్తుతించిన ప్రజలు. ఈ అధ్యాయంలో గోడలను దేవునికి ప్రతిష్ఠించటం జరిగింది. 27, 28 వచనాలు. యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించే సమయంలో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్రగీతములతోనూ, పాటలతోనూ, స్వరమండల సితారా చేయి తాళాలతోనూ సంతోషముగా జరిగించున్నట్లు లేవీయులను తమ సకల స్థలములలో నుండి యెరూషలేమునకు రప్పించడానికి పూనుకున్నారు. అప్పుడు గాయకుల వంశస్థులు యెరూషలేము చుట్టూ ఉన్న మైదాన భూమిలో నుండి, నెటోపాతి యొక్క గ్రామాలలో నుండి కూడుకొని వచ్చారు. చూచారా, వారు గాయకులందరినీ ఒకచోట సమకూర్చారు. అదొక గొప్ప సంగీత సమ్మేళనం, సంగీతోత్సవం. గొర్రెపిల్ల జీవగ్రంథమందు రాసి ఉన్న పేర్లే ఇవి. వీరు యెరూషలేము గోడలను ప్రతిష్ఠించడానికి వచ్చారు. నెహెమ్యా ఇంతమంది ప్రజలను ఈ విధంగా సమకూర్చడానికి ఎంత ప్రయాసపడ్డాడో ఏమో. యెరూషలేములో దేవాలయమున్నది. అదే ఆ పట్టణము యొక్క విశిష్టత. నెహెమ్యా జనాన్ని పోగు చేయటంలో కూడా ఎంతో నేర్పుగలవాడు.
40వ వచనం. దేవుని మందిరములో స్తోత్ర గీతములు పాడేవారి 2 సమూహములను నేనును నాతో కూడా ఉన్న అధికారులలో సగము మంది నిలిచి ఉన్నాము. ఇప్పుడు నెహెమ్యా యాజకుల పేర్లు చెబుతున్నాడు. 43వ వచనం. దేవుడు తమకు మహానందము కలుగచేశాడని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించారు. వారి భార్యలు పిల్లలు కూడా ఆనందించారు. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహుదూరానికి వినపడింది. ఎక్కడెక్కడి వారో అక్కడికి వచ్చారు. వచ్చే పోయేవారు, విదేశీయులు ఈ కోలాహలం విని వారు కూడా వచ్చారు. ఈ ఆనందధ్వని విని ఇదేమిటో చూతామని అనేక రకాల ప్రజలు అక్కడికి గుమికూడి వచ్చారు. అది దేవుని మహిమకు గొప్ప నిదర్శనం. ఆ రోజున ప్రాకారాన్ని ప్రతిష్ఠించిన సందర్భంలో ప్రజల ఆనందానికి మేరలేదు. ఉత్సాహధ్వనులు మిన్నుముట్టుతున్నాయి. దేవునికి స్తుతిస్తోత్రములు సమర్పిస్తున్నారు. మన సంఘాలలో నిర్జీవ స్థితి తొలగిపోవాలి. ఆనంద ఉజ్జీవం మనకు రావాలి. ఫిలిప్పీ పత్రికలో పౌలు ఆనందించండి, మరల చెబుతున్నాను అంటూ ప్రబోధం చేశాడు. ఆనందించడము చేత మీరు బలమొందుతారు అంటున్నాడు నెహెమ్యా. సోదరీ సోదరులారా, నెహెమ్యా చర్యలను ఇంతవరకు చాలా సునిశితంగా పరిశీలించాము. అతడెలాంటి నాయకుడో గమనించారా? ఫిలిప్పీ 2వ అధ్యాయం 20-21 వచనాలలో పౌలు తిమోతిని గురించి ఏమన్నాడు? మీ క్షేమము విషయమై నిజముగా చింతించేవాడు తిమోతి వంటి వాడెవడూ నా వద్ద లేడు. అందరూ తమ సొంత కార్యాలనే చూచుకుంటున్నారు గాని యేసుక్రీస్తు కార్యాలను చూడరు. తిమోతి మందను నమ్మకంగా కాచే కాపరి. తన స్వార్థాన్ని అవతల పెట్టేసి గొర్రెల క్షేమాన్ని మనస్కరించిన మంచి నాయకుడు. వినయంతో దేవుని ముఖాన్ని చూచి సేవ చేసిన నాయకుడు నెహెమ్యా. తనకు దేవుడిచ్చిన తలాంతులను తన స్వంతం కోసం కాదు, దేవుని మందిర నిర్మాణానికి వెచ్చించిన నిస్వార్థ నాయకుడు నెహెమ్యా. గొర్రెలను కాచి కాపాడాల్సిన కాపరులు దొంగలైతే, దోచుకునేవారైతే లేదా జీతగాండ్లైతే గొర్రెలకు ఎంతో నష్టం. దొంగ తెలివైనవాడు, ఉపాయశాలి. సన్బల్లటు, టోబియా, గెషము లాంటి నాయకులు దొంగలు, దోచుకునేవారు. నెహెమ్యా మంచి నాయకుడు. దోచుకునేవాడు దొంగను మించినవాడు. వీడు గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు. దొంగ రహస్యంగా వస్తే దోపుడుగాడు బహిరంగంగా వచ్చి దౌర్జన్యంగా దోచుకుంటాడు. దొంగ ప్రవక్తలు, దొంగ కాపరులు తోడేళ్లు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు హెచ్చరిక, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి. వారు గొర్రెల చర్మములు ధరించి మీ వద్దకు వస్తారు, కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 29వ వచనంలో పౌలు అన్నాడు, నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశిస్తాయని నాకు తెలుసు. వారు మందను కనికరించరు. ఇక జీతగాండ్లను చూడండి. జీతగాడు జీతగాడే. అతనికి జీతం ముఖ్యం, గొర్రెలు కాదు. యోబు 7వ అధ్యాయం 2వ వచనం, కూలి నిమిత్తము కనిపెట్టుకునే కూలివాడు కూలి డబ్బుల కోసం పనిచేస్తాడు. నెహెమ్యా జీతగాడు కాడు, ప్రభుత్వమిచ్చే జీతం కూడా తిరిగి ఇచ్చేశాడు. నిస్వార్థమైన దైవసేవ, ప్రజాసేవ చేసిన మంచి నాయకుడు నెహెమ్యా. తోడేలు వస్తుంటే చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు జీతగాడు. జీతగాడికి అతని పోషణ ముఖ్యం. తాను, తన కడుపు, అంతకు మించి జీతగానికి మరేమీ పట్టదు. దైవసేవ వృత్తి వ్యాపారాల స్థాయికి దిగజార్చేవారికి శ్రమ. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 20వ వచనంలో పేతురు తనకు ఎదురైన గొప్ప శోధనను ఎదుర్కొన్నప్పుడు ఏమన్నాడు? నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకోవాలని చూచినందున నీ వెండి నీతో నశించునుగాక. సేవావరమును పేతురు అమ్ముకోడు. శోధనను జయించాడు. సేవను అమ్మకానికి పెట్టకూడదు. యేసు దేవాలయాన్ని శుద్ధి చేసిన సందర్భంలో ఎద్దులను, పావురములను, గొర్రెలను అమ్మేవారిని తన తండ్రి ఇంటిలో చూచి ఎంతో కోప్పడ్డాడు. ఎద్దు అంటే సేవ,
పావురం అంటే పరిశుద్ధాత్మ వరం, గొర్రె అంటే యేసుక్రీస్తు. సేవను అమ్ముకుంటారా? పరిశుద్ధాత్మ వరాలను బజారు దుకాణంలో అమ్ముతారా? చివరికి యేసు అనే గొర్రెపిల్లనే యూదాలాగా అమ్ముతారా? ఆ తలంపే ప్రతిహతమగునుగాక. 1 కొరింథీ 7:23 పౌలు స్పష్టంగా హెచ్చరిక చేశాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు దాసులు కావద్దు. నెహెమ్యాను చూడండి, అతడు మనుషులకు దాసుడు కాడు, దేవుని పనిచేసే దేవుని దాసుడు. ఏలీయా వంటి దైవ సేవకులను ఈ రోజున దేవుడు లేపాలి. గెహాజీలు ఏలియాలుగా మారాలి. నెహెమ్యా మనకు చూపిన నాయకత్వపు లక్షణాలు ఈ రోజున యువతరం అనుకరించాలి. విశేషించి ఉద్యోగాలలో ఉన్న దేవుని బిడ్డలు నెహెమ్యా ఎజ్రాకు తోడ్పడినట్లు దైవ సేవకులతో సహకరించాలి. ఈ సందర్భంలో కొత్త నిబంధనలోని 3 ఆదర్శ క్రైస్తవ నాయకులను మీకు పరిచయం చేయగోరుతాము. 1 పౌలు. ఈ గొప్ప నాయకుడు నిజమైన కాపరి హృదయం గలవాడు. నేను ఇష్టపడి పనిచేస్తే నాకు జీతం దొరుకుతుంది, ఇష్టపడకపోయినా గృహ నిర్వాహకత్వము నాకు అప్పగించబడింది. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించేటప్పుడు సువార్తయందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరుచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించడమే నా జీతం. 1 తిమోతి 5:17-18 బాగా పాలన చేసే పెద్దలను, విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడేవారిని రెట్టింపు సన్మానానికి పాత్రులనుగా ఎంచాలి. నూర్చే ఎద్దుమూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెబుతున్నది. అవును, పౌలుకు ఈ హక్కు ఉన్నది గాని అతడు దానిని వినియోగించుకోలేదు. పౌలు గొప్ప నాయకుడు, ఎజ్రా గొప్ప నాయకుడు, నెహెమ్యా గొప్ప నాయకుడు. 1 కొరింథీ 4:11-12 పౌలు సాక్ష్యం ఎంతో ప్రశంసనీయమైనది. ఈ ఘడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తింటున్నాము, నిలువరమైన నివాసము లేక ఉన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుతున్నాము, నిందింపబడి దీవిస్తున్నాము, హింసించబడి ఓర్చుకుంటున్నాము. పౌలు జీతగాడు కాడు. ఎవరి వెండినైనా బంగారమునైనా వస్త్రములనైనా నేను ఆశించలేదు. నా అవసరముల నిమిత్తము, నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడ్డాయని మీకు తెలుసు. ఇది పౌలు సాక్ష్యం. 2 అలాగే పేతురు గొప్ప నాయకుడు. అతడు దుర్లాభాపేక్షను ఆశించని సంఘనాయకుడు. తాను అపొస్తలుడై ఉండి కూడా మీ తోటి పెద్దను అంటున్నాడు. ఇక 3వ వ్యక్తి తిమోతి. ఇతడు పౌలు యొక్క ఆధ్యాత్మిక కుమారుడు. తిమోతి వంటి వారెవరూ లేరని పౌలు స్వయంగా సాక్ష్యమిచ్చాడు. పౌలు తిమోతిని ఎంతో నమ్మాడు. అతని ద్వారా ఫిలిప్పీకి ద్రవ్య సహాయం పంపించాడు. ముగింపులో 12వ అధ్యాయంలో కొన్ని విషయాలు మీ దృష్టికి తేగోరుతాము. స్తోత్ర సేవలు అని పేర్కొనబడడం విశేషం. దేవుణ్ణి అర్థవంతంగా స్తుతించడం సేవ. దేవుడు ఏమై ఉన్నాడో అది గుర్తించి ఒప్పుకున్నప్పుడు అది స్తుతి. దేవుణ్ణి సత్యముతో ఆరాధించాలి అంటే దేవుని వాక్యానుసారంగా దేవుణ్ణి ఆరాధించాలి. నిర్గమకాండం 15:11-21 యెహోవా, వేల్పులలో నీ వంటివాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు. అద్భుతాలు చేసేవాడవు, నీ వంటివాడెవడు? యెహోవాను గానం చెయ్యండి, ఆయన మిగుల విజృంభించి జయించాడు. కీర్తనలు 86:8-10-12 ప్రభువా, నీవు మాహాత్మ్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేసేవాడవు, నీవే అద్వితీయ దేవుడవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీకు నమస్కారం చేస్తారు. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తాను. నీ నామమును నిత్యమును మహిమపరుస్తాను. దేవునికి స్తుతి స్తోత్రములు సమర్పించాలి, ఆయనను మహిమపరచాలి. యాజకులు, లేవీయులు తమను తాము పవిత్రపరచుకొనిన తరువాత వారు జనులను, గుమ్మములను,
ప్రాకారములను పవిత్రపరిచారు. ఈ పాఠం ముగింపులో నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 46వ వచనం నుండి వినండి. పూర్వమందు దావీదు దినములలో గాయకుల విషయములో, స్తోత్ర గీతముల విషయములో, పాటల విషయములో ఆసాపు ప్రధానుడు. జెరుబ్బాబెలు దినములలోనేమి, నెహెమ్యా దినములలోనేమి ఇశ్రాయేలీయులందరూ వారి వంతుల చొప్పున గాయకులకు, ద్వారపాలకులకు భోజన పదార్థాలు అనుదినము ఇస్తూ వచ్చారు. లేవీయులు అహరోను వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించారు. దేవునికి స్తోత్రం. సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుడు పిలుస్తున్నాడు. లోకం చీకటిలో ఉంది. ప్రజలు వాక్యం కోసం ఆకలిగొని ఉన్నారు. లోకానికి మనం యేసు ప్రతినిధులమై ప్రజల జీవిత ప్రాకారాలను మరమ్మతు చెయ్యాలి. శిథిలమైపోయిన నైతిక జీవితాలను బాగుచెయ్యాలి. గుమ్మాలు నిలువబెట్టాలి. ప్రభు అన్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుష్యులను పట్టే జాలరులనుగా చేస్తాను అంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. యేసు ప్రభువు వారి హామీ మనకున్నది. ఆదరణకర్త తండ్రి నా నామమున పంపిన పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. అలనాడు నెహెమ్యాను బలపరచి అద్భుతమైన కార్యములు అతని ద్వారా జరిగించిన దేవుని ఆత్మ ఈ రోజున కూడా అనేకులను ప్రేరేపించి సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము గొప్ప సంస్కరణాత్మకమైన కార్యములు జరిగించునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. 1. బైబిలులో రాయబడిన వ్యక్తుల పేర్లను గమనిస్తే దేవుడు వ్యక్తిగతంగా మనకెంత ప్రాముఖ్యమిస్తున్నాడో బోధపడుతుంది. మన పేర్లు దేవుని జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయంటే అది మనకెంత సంతోషం, ఆదరణ. 2. దేవునికి స్తుతి స్తోత్రములు అర్పించటంలో గొప్ప ఆధ్యాత్మిక శక్తి ఉత్పన్నమవుతుంది. అందుకే ఈ పరిచర్యను ఒక ప్రత్యేక వ్యవస్థగా నెహెమ్యా క్రమపరిచాడు. 3. ఆనందించడం చేత మీరు బలమొందుతారు అంటున్నాడు నెహెమ్యా. క్రీస్తునందలి ఆనందం ఆత్మకు బలం. ప్రతిష్ఠ సమయంలో ప్రజల ఆనందం చెప్పనలవి కాదు. 4. నాయకత్వ లక్షణాలు తిమోతిలో ఉన్నాయి, అలాగే నెహెమ్యాలో కూడా ఉన్నాయి. మనకందరికీ అసలైన నాయకుడు, మాదిరి నేత యేసే. పౌలు, పేతురు యేసునే అనుసరించారు. మనము కూడా అలాగే యేసునే వెంబడించాలి. 5. క్రైస్తవ నాయకత్వంలో ఎజ్రా, నెహెమ్యాలు కలిసి పనిచేసినట్లు దైవ సేవకులైన పాస్టర్లు కలిసి పనిచెయ్యాలి. సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి. ఇవి నేటి పాఠంలోని ముఖ్యాంశాలు.